రికార్డ్ కూడా స్టార్ట్ చేయండి. లీడర్స్ అందరికీ శుభోదయం అండి. సార్, నా వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్ సార్, వెరీ క్లియర్ సార్. లీడర్స్, ఇప్పటి వరకు మనము 10G మిషన్లో 9 రకాల రిపోర్ట్లు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనకు 5 రకాల రిపోర్ట్లు తెలుసుకున్నాం. ఎందుకనగా అంటే ఈ యొక్క రిపోర్ట్లు ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి, ఈ రిపోర్ట్ల వల్ల మనకు వచ్చింది ఏ కాంబినేషన్ మనం ఇవ్వాలి, అవన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మార్కెట్లో వెళ్ళడానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సదావకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏమన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటే లాస్ట్లో మీకు మళ్ళీ సమయం ఇస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనకు లేటెస్ట్గా ఉన్నటువంటి టెక్నాలజీలో మనము ఇప్పటి వరకు 9 రిపోర్ట్లు కంప్లీట్ కావడం జరిగింది సార్. ఈరోజు 10వ రిపోర్టుగా మనం అందరికీ బోన్ డిసీజ్ అండి. బోన్ డిసీజ్ అంటే ఎముకల వ్యాధి సంబంధించి. దానికన్నా ముందు ఏదైనా ఉందా సార్? అదేనా? ఫస్ట్ ఇదే సార్. ఓకే 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 రండి సార్. ఇప్పుడు ఈ టాపిక్ సంబంధించినంత వరకు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అనాటమీ క్లాస్ కూడా కంటిన్యూ చేస్తాను సార్. సార్ మా అందరికీ ఎంటర్ చేయండి సార్. హోస్ట్ వెయిటింగ్ వస్తున్నారు. లీడర్స్, ఈరోజు మనకు బోన్ డిసీజ్ అనాలిసిస్ రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్నప్పుడు మనకు జస్ట్ ఇదండి 4 రకాల రిపోర్ట్లు కనపడతాయి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మనం తెలుసుకున్నాం అంతే. ఎందుకంటే ఫస్ట్ రిపోర్ట్ పరంగా చూసుకున్నప్పుడు లంబార్డ్ ఫైబర్ ప్రొటెక్షన్ డైమెన్షన్ అంటే లాంబార్డ్ ఫైబర్ పొడుచుకుని వచ్చే డైమెన్షన్ అనేది కనపడుతుందండి. దీంట్లో ఎటువంటి డైరెక్షన్ మనకు కనపడదండి ఈ సింబల్లో చూసినప్పుడు. ఇప్పుడు మనము దీనివల్ల మనకి ఏంటంటే లంబార్డ్ ఫైబర్ సైకిల్ లేదా న్యూక్లియస్ పల్పోస్కు చూపుతుంది అనమాట. శరీరం యొక్క ఒకవైపున పొడుచుకొని వస్తుంది లేదా పక్క దగ్గరగా పొడుచుకొని వస్తుంది. సాధారణంగా మనకు ఎడం వైపున కానీ కుడివైపున కానీ ఇది మనకు ఏ విధంగా ఉంది అని తెలడానికి మాత్రమే బోన్లో మనకు తెలుస్తుందండి. ఇది ఏ దిశను కూడా కనపడదు అనమాట. ఇది జస్ట్ మనం తెలుసుకోవాలంతే, అది మనం చెప్పనవసరం లేదు. అది ఏం మనకు డిస్ప్లే కూడా కాదండి. సెకండ్ వన్, అడాన్సివ్ డిగ్రీ ఆఫ్ షోల్డర్ మజల్ అంటే భుజం కండరాల సంశ్లేషణ డిగ్రీ అంటారండి. ఇది మనకు వచ్చింది 0.2 నుంచి 0.11 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు, 0.2 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తుంచుకోవాలండి. అంటే మనకు మన భుజం వచ్చింది, భుజంకి ఏమైనా గాయాలైనప్పుడు, అదేవిధంగా వయసు పెరిగిన కొద్దీ మనకు వచ్చింది కండరాలు కుంచుకుపోవడము, అదేవిధంగా మనకు వచ్చింది ఎంత డెఫిషియన్సీ ఉంది, ఆరోగ్యంగా ఉందా అదే కండరాలన్నీ కూడా తెలడానికి మాత్రమే ఈ పరీక్ష మనకు కనపడుతుందండి. ఇది మనము జస్ట్ తెలుసుకోవాలంతే. నెక్స్ట్ అండి, థర్డ్ రిపోర్టు లింబ్ సర్కిల్ లిమిట్ అండి. ఇది మనకు ప్లస్గా ఉంటుందన్నమాట. అంటే మన శరీరానికి రక్త సూక్ష్మ ప్రసరణ ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుందండి దీంట్లో మనకు. దీనివల్ల మనకు ఏమవుతుందంటే ప్లస్ ఉందా మైనస్ ఉందా తెలుసుకుంటే, ప్లస్ ఉంటే మనకు వచ్చింది పాజిటివ్గా ఉన్నట్టు, మైనస్ ఉంటే మనకు వచ్చింది మన బాడీకి కావాల్సినటువంటి అవయవాలు రక్త సరఫరా సరిగా జరిగినట్లు మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది మేజర్గా మనము 60 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రిపోర్ట్లో మనము ఐడెంటిఫై చేయొచ్చండి. నెక్స్ట్ వన్, లాస్ట్ అండి, ఇది ఇంపార్టెంట్. ఏజ్ ఆఫ్ లిగమెంట్. ఇది 10% నుంచి 40% మధ్య ఉంటుందండి. దీన్ని స్నాయువు వయసు అంటారనమాట దీన్ని. ఇది మనము ఈ సూచికలో మనకి ఏం కనపడుతుందంటే మనకు టోటల్గా మన బాడీలో 4 సూచికలు కనపడతాయండి. దీని ద్వారా మనకు వచ్చింది మనకు 10 నుంచి 40% మధ్య ఉంటే, 10 కన్నా ఎక్కువ ఉండాలి, 40 కన్నా తక్కువ ఉంటే నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తుంచుకోవచ్చు. అంటే మన బాడీలో ఈ ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులకు ఏమన్నా జబ్బు వచ్చి క్షీణించిపోయినాయా, లేదంటే వయసు ఎక్కువ వచ్చి వృద్ధాప్యంలో ఏమన్నా వచ్చినా మనకు వచ్చింది కణాలైనా కుంచుకుపోయినాయా, ఇమ్యూనిటీ పవర్ ఏ విధంగా ఉందని తెలవడానికి ఈ టెస్ట్ మనకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనము ఏజ్ ఎక్కువ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకు ఈ యొక్క ఇమ్యూనిటీ పవర్ ఉందా తగ్గిందా లేదా, అదేవిధంగా కండరాలు కుంచుకుపోయినా లేదా, ఎముకలు వచ్చింది ఉన్నాయా పిలుసుబారిపోయిన ఏంటంటే మనం తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తారండి. ఇది మనకు ఇంపార్టెంట్ ఈ రిపోర్టు. ఇప్పుడు ఈ 4గిట్లో మనకు వచ్చింది ఏది ఉన్నప్పటికీ మీ అందరికి కూడా తెలుసు, మనకు ఆర్థో కేర్ జ్యూస్ ఇస్తాము, కాల్షియం మెగ్నీషియం D3 ఇస్తాము, లంబార్డ్ ప్రాబ్లం ఉంటే సర్వైకల్ డ్రాప్ సజెషన్ చేస్తామండి. ఈ 3 కాంబినేషన్లో మనందరికీ కూడా ఈ 3ట్లో మనకు ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం ఇచ్చే సజెషన్ వచ్చింది ఆర్థో కేర్ జ్యూసు, కాల్షియం మెగ్నీషియం D3, అదేవిధంగా సర్వైకల్ డ్రాప్స్ అండి.
ఇది అనాటమీ క్లాస్ కూడా కవర్ చేస్తున్నా మీకు. ఓకేనండి. ఇది నెక్స్ట్ రిపోర్ట్ అండి. బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఎముక ఖనిజ సాంద్రత ఏ విధంగా ఉందనేది మనకు ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుందండి. దీంట్లో మనకు టోటల్గా 5 రకాల రిపోర్ట్లు మనకు కనపడతాయి. అందులో ఫస్ట్ రిపోర్టు ఆస్టియోక్లాట్ కోఎఫిషియంట్ అంటే మనకు ఆస్టియోక్లాస్ట్ యొక్క గుణకం ఏ విధంగా ఉంది ఈ రిపోర్ట్ ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చండి. ఇది జస్ట్ మనం తెలుసుకుంటే చాలు. నార్మల్ రేంజ్ పరంగా చూసుకున్నప్పుడు మనము 86.73 నుంచి 180.97 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు ఆస్టియోక్లాస్ట్ యొక్క గుణకము మనం అందరం కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చండి. ఇది మనము ఆస్టియోక్లాస్ట్ అనేది 100 ml వ్యాసం కలిగిన బహుళ కేంద్రక జాయింట్ కణజాలు కలిగి ఉంటుందండి. దీంట్లో మన అందరికీ కూడా 2 నుంచి 50 కేంద్రకాలు కలిగి ఉంటాయి. ప్రధానంగా మనకు వచ్చింది ఎముక ఉపరితలంలో ఎముకల వాస్కులర్ యాక్సెస్ చుట్టూ పంపిణీ చేయబడి ఆస్టియోక్లాస్ట్ లాక్టిక్ ఆమ్లాలు, సిట్రిక్ ఆమ్లాలు ఇతర భాగాలకు విడుదల చేయడానికి ఈ యొక్క ఆస్టియోక్లాస్ట్ కోఎఫిషియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది జస్ట్ మనం తెలుసుకోవాలంతే, ఇంపార్టెంట్ ఏం కాదండి. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. అమౌంట్ ఆఫ్ కాల్షియం లాస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఖచ్చితంగా మనము చూసుకోవాలి, దీన్ని బట్టి మనం రిపోర్ట్ చేయాలి. కాల్షియం నష్టం ఎంత శాతం ఉంది మనం ఐడెంటిఫై చేసుకోవాలంటే ఈ చేస్తాం అనమాట. ఈ టెస్ట్ మనం నార్మల్ రేంజ్ పరంగా చూసుకున్నప్పుడు 0.209 నుంచి 0.751 మధ్య ఉంటే ఈ యొక్క కాల్షియం లాస్ అనేది నార్మల్గా ఉన్నట్టు మనము గుర్తించాలి. కాల్షియం తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదండి. ఇవన్నీ కూడా చూసుకొని ఈ రిపోర్ట్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీంట్లో మీ అందరికి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా చాలా ఎక్స్ట్రాఆర్డినరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఖచ్చితంగా మనం మ్యాండేటరీగా మనం పెట్టుకోవాలి. అన్నిటికన్నా ఇది చెక్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా 100% అక్యురెన్సీ కనపడుతుంది దీంట్లో. దీన్ని మనకు వచ్చింది బోలు ఎముకల వ్యాధి నివారించడానికి, చికిత్స చేయడానికి ఈ యొక్క అమౌంట్ ఆఫ్ కాల్షియం అనేది ఈ టెస్ట్ ఉపయోగపడుతుందండి. అంటే మన వ్యాధి కారకాలు అనేటువంటి లోతైన వ్యాధి కారకాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి, అదేవిధంగా బోలు ఎముకల వ్యాధి ఏ విధంగా ఉంది, మన బాడీకి కావాల్సిన విటమిన్ డి ఎంత తక్కువ ఉంది, హార్మోన్ల ప్రభావం ఏ విధంగా పనిచేస్తాయి, అదేవిధంగా మన నాడీ వ్యవస్థ నియంత్రణ ఉన్న కండ ద్రవ్యరాశి ఏ విధంగా ద్రవ్యస్థితి, కండరాల బలము, ద్రవ్యరాశి, ఎముకల నిర్మాణం నిర్ణయించడానికి ఈ యొక్క కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉపయోగపడుతుందండి. అందులో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సాధారణంగా ఒక వ్యక్తి 32 సంవత్సరాల వయసు దాటిన పురుషుల్లో, 28 సంవత్సరాల వయసు దాటిన స్త్రీలలో ఎముకల కాల్షియం తగ్గడం ప్రారంభమవుతుంది. లేడీస్కు 25 ఇయర్స్, 28 ఇయర్స్, జెంట్స్కు 32 ఇయర్స్లో ఈ కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లము మనం ఎదుర్కొంటూ ఉంటాం. పెరుగుతున్న వయసుతో పాటు నష్టం రేటు కూడా ఇది తెలియజేస్తుంది అనమాట. మేజర్గా 60 సంవత్సరాల వయసుతో ఎముకల కాలుష్యంలో 50% మంది కోల్పోతున్న ఎముకల కాల్షియం డెఫిషియన్సీ 60 సంవత్సరాలు దాటిన అందరూ కూడా. దానివల్ల మనకి ఏమవుతుందంటే పగులు నివారించడానికి, బోలు ఎముకల వ్యాధి నివారించడానికి, కాల్షియం భర్తీ చేయడానికి ఖచ్చితంగా మనకు వచ్చింది కొన్ని మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. స్వచ్ఛమైనటువంటి ఆయుర్వేదిక్ సప్లిమెంటరీ తీసుకుంటే ఈ యొక్క కాంప్లిమెంటరీ నుంచి మనం కాపాడిన వాళ్ళం అవుతాం. మన బాడీకి అమౌంట్ ఆఫ్ కాల్షియం అనేది ఎంత బాగా ఉంటే, ఎక్కువ ఉండకుండా తక్కువ ఉన్న మినిమం ఉంటే మనం హెల్తీగా ఉండడానికి దోహదపడుతుంది. అదేవిధంగా 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు, మరి కౌమార దశలో ఉన్న వారు ప్రతిరోజు కూడా 1200 mg కాల్షియం తీసుకోవాలండి ప్రతిరోజు కూడా. అదేవిధంగా చిన్నపిల్లలకి ఎక్కువ కావాలండి కాల్షియం, అందుకే మనం చూస్తూ ఉంటాం పాలు దాపుతూనే ఉంటారు. పెద్దలకైతే ప్రతిరోజు 800 mg కాల్షియం తీసుకోవాలండి పెద్దవారికి అయితే. చిన్నలకైతే 1200 mg, పెద్దవారికి అయితే 800 mg తీసుకోవాలన్నమాట. ఎందుకంటే శరీరం కాల్షియం సులభంగా ఉండడానికి, అదేవిధంగా విటమిన్ D3 తీసుకోవడానికి, అదేవిధంగా మనం మార్నింగ్ ఈవినింగ్ అనేది ఉదయం పూట ఎండలో ఉంటే విటమిన్ డి అనేది స్వతహాగా నేచురల్గా లభిస్తుంది. కాబట్టి దానికోసమే ఎముకల కాల్షియం మనకు డెఫిషియన్సీ రాకుండా ఉండడానికి మనం అందరం కూడా చూస్తూ ఉంటామండి. ఇది
అమౌంట్ ఆఫ్ కాల్షియం యొక్క అనాటమీ క్లాస్. నెక్స్ట్ రిపోర్ట్ అండి, డిగ్రీ ఆఫ్ బోన్ హైపర్ప్లాసియా. నార్మల్ రేంజ్ 0.046 నుంచి 0.16 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. అంటే దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎముకల హైపర్ప్లాసియా డిగ్రీ ఏ స్థితిలో ఉంది, అదేవిధంగా మనకు వచ్చింది మోకాల జాయింట్లో కావచ్చు, అదేవిధంగా మనకు వచ్చింది ప్రతి జాయింట్లో కూడా మన బాడీలో వచ్చింది క్యాట్లేజ్ ఏ విధంగా ఉంది, క్యాట్లేజ్ తగ్గిందా పెరిగిందా, అదే వెన్నెముకలో వచ్చింది హైపర్ప్లాసియా ప్రధానంగా వెన్నుపూసకి ఏ విధంగా అయితే మనం పెద్దలాగా తోడ్పడుతుందో ఇది మన నాడి కుదించడానికి, అదేవిధంగా మనకు లంబార్డ్ సెన్సు మరియు మోటార్ ఏర్పడడానికి ఈ యొక్క డిగ్రీ ఆఫ్ బోన్ హైపర్ప్లాసియా దోహదపడుతుంది. అంటే మనకు వచ్చింది జాయింట్ల క్యాట్లేజ్ మనం కనుక్కోవాలంటే ఈ రిపోర్ట్ ద్వారా మన క్యాట్లేజ్ తగ్గింది లేదని డిగ్రీ ఆఫ్ బోన్ హైపర్ప్లాసియా ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఇది ఫోర్త్ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఫోర్త్ వన్ చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. డిగ్రీ ఆఫ్ ఆస్టోపోరోసిస్ అంటే బోలు ఎముకల వ్యాధి యొక్క డిగ్రీ అంటారు తెలుగులో దీన్ని. నార్మల్ రేంజ్ పరంగా చూసుకున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ సార్ మనందరికీ కూడా. 0.124 నుంచి 0.453 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. ఇక్కడ సింబల్ కనపడుతూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కన్నా ఉంటే కన్నా తక్కువగా ఉన్నట్టు, రైట్ సైడ్ ఉండే కొద్దిగా పెరిగినట్టు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బోలు ఎముకల వ్యాధి అనేది మనము మన బాడీ కావాల్సిన ఖనిజాలు, కాల్షియము, భాస్వరం ఎంత శాతం కలిగి ఉంది, ఎముకల్లో ప్రోటీన్ ఏ విధంగా ఉంది, ఖనిజాల కంటెంట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మన బాడీకి కావాల్సినటువంటి కాల్షియం కావచ్చు, భాస్వరం కావచ్చు, ఇతర ఖనిజాలు ఏ విధంగా లభిస్తున్నాయి అని ఈ రిపోర్టు ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఇది ఆస్టియోపోరోసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా మనకు ఏ విధంగా వాళ్ళకు ఫుడ్ సజెషన్ చేయాలి, మన కేవా ఫుడ్ సప్లిమెంట్ ఏం వాడించాలి మనం చెప్పచ్చండి. లాస్ట్ వన్ అండి, దీంట్లో బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఖనిజ సాంద్రత. నార్మల్ రేంజ్ వచ్చేది 0.433 నుంచి 0.796 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. ఓకేనండి. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఎముకల్లో ఏమన్నా పగులు ఏర్పడినాయా, ఎముకల్లో ఏమైనా ఖనిజాంద్రం ఏమైనా తగ్గిందా, ఇమ్యూనిటీ పవర్ ఏమైనా ఎముకల్లో తగ్గిందా, ఎముకల్లో పరివర్తన యొక్క జీవనక్రియ ఏ విధంగా ఉంది అని ఈ రిపోర్టు ద్వారా మనం తెలుసుకోవచ్చు. పై 5 రిపోర్ట్లు ఉన్నప్పటికీ మనం అన్నిట్లో కలుపుకునే ఏ ప్రాబ్లం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మన దగ్గర కాల్షియం, మెగ్నీషియం, D3 టాబ్లెట్ సజెషన్ చేయాలండి. ఈ సిచ్యువేషన్లో గుర్తుపెట్టుకోండి, కాల్షియం, మెగ్నీషియం, D3 సజెషన్ చేయొచ్చు. దాంతోపాటు ఆర్థో కేర్ జ్యూసు, ఫ్లాక్సీడ్ క్యాప్సల్ మ్యాండేటరీ అండి. ఫ్లాక్సీడ్ క్యాప్సల్స్ మ్యాండేటరీగా మనం ఇవ్వాలి. ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా సార్? మీకు మళ్ళీ రివిజన్ చేస్తాను, ఎందుకంటే సమయాభావం వల్ల కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాను. మళ్ళీ మీకు కవర్ చేస్తాను లాస్ట్లో. నెక్స్ట్ రిపోర్ట్ రొమటాయిడ్ బోన్ డిసీజ్. అంటే దీని ద్వారా కూడా మనము 5 రకాల రిపోర్ట్లు మనం తెలుసుకోవచ్చండి. మనం తెలుసుకోవచ్చు దీంట్లో. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టార్ మార్క్ పెట్టుకోండి. డిగ్రీ ఆఫ్ సర్వైకల్ క్లాసిఫికేషన్. నార్మల్ రేంజ్ 421 నుంచి 490 మధ్య ఉంటే నార్మల్ రేంజ్ ఉన్నట్టు మనం అందరం కూడా గుర్తించాలి. అంటే గర్భాశయ క్లాసిఫికేషన్ డిగ్రీ అని తెలుగులో అంటారు దీన్ని. గర్భాశయ ఎముకల హైపర్ప్లాసియా నిక్షేపణ రేటు పరిమాణం ఎంత ఉంది, కాల్సిఫికేషన్ ఎంత ఉంది, హైపర్ప్లాసియా వచ్చింది ప్రాథమిక కాల్సిఫికేషన్ కంటే హైపర్ప్లాసియా రేటు 30% కంటే ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా క్లాసిఫికేషన్ కంటే హైపర్ప్లాసియా రేటు
70% కంటే ఎక్కువగా ఉంటుంది ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మనకు వచ్చింది భయంకరమైనటువంటి జబ్బు. అదేవిధంగా ఈ రొమటాయిడ్ డిసీజ్ అనేది చాలా చాలా డేంజరస్, విపరీతమైన నొప్పి ఉంటుందండి. దీన్ని ఖచ్చితంగా ఆపరేషన్ అంటారు. ఖచ్చితంగా అందరం కూడా ఇది రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రిపోర్ట్ ద్వారా మనము డిగ్రీ ఆఫ్ సర్వైకల్ క్లాసిఫికేషన్ ద్వారా రొమటాయిటిస్ ప్రాబ్లం ఏమన్నా ఉందో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిపోర్ట్, అది కూడా ఇంపార్టెంట్ అండి. డిగ్రీ ఆఫ్ లంబార్డ్ క్లాసిఫికేషన్ నార్మల్ రేంజ్ 4.326 నుంచి 7.531 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. దీనికి ఆపోజిట్ అండి ఈ రిపోర్టు పైదానికన్నా ఆపోజిట్ అనమాట. హైపర్ ప్లాజియా ప్రాథమిక క్లాసిఫికేషన్ కంటే హైపర్ ప్లాజియా రేటు 30% కంటే ఎక్కువగా ఉన్న, క్లాసిఫికేషన్ కంటే హైపర్ ప్లాజియా రేట్ 70% కంటే ఎక్కువగా ఉన్న ఈ యొక్క డిగ్రీ ఆఫ్ లంబార్డ్ క్లాసిఫికేషన్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ రిపోర్ట్ ద్వారా. నెక్స్ట్ వన్ అండి, బోన్ హైపర్ ప్లాజియా కోఎఫిషియంట్, ఎముకల హైపర్ ప్లాజియాగా గుణకం అంటారు దీన్ని. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. థర్డ్ వన్ కూడా 2.954 నుంచి 5.543 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. దీంట్లో మనకి ఏం తెలుస్తుందంటే ఎముకల స్థితి ఏ విధంగా ఉంది, ఎముకలు ఏమన్నా పెరిగాయా, ఎముకలో మనకు వచ్చింది కొన్ని భాగాలు ఏమైనా దెబ్బతిన్నాయా, అదేవిధంగా మోకాళ్ళ కీళ్ళలో కావచ్చు, బోన్ స్పర్మ్లో మోకాళ్ళ కీలు యొక్క హైపర్ ప్లాజియా తరచుగా మనకు బోన్ స్పెర్మ్ అనే పేరు పిలుస్తారండి. అదేవిధంగా ఇంట్రాక్టల్ లూజ్ బాడీసు, కార్టిలేజ్ హైపర్ ప్లాజియా ఎంత ఉంది, వెన్నెముక ఎముక యొక్క హైపర్ ప్లాజియా ప్రధానంగా వెన్నుపూస శరీరం యొక్క పెదవి లాంటి మార్పు నాకు చూపుతుందండి. నాడి ఏ విధంగా మనకు వస్తుంది, అదేవిధంగా మన క్యాట్లాజ్ ఏ విధంగా ఉందనే స్థితిని మాత్రం తెలడానికి బోన్ హైపర్ ప్లాజియా కోఎఫిషియంట్ టెస్ట్ మనం చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ రిపోర్టు, ఆస్టియోపోరోసిస్ కోఎఫిషియంట్, బోలు ఎముకల వ్యాధి గుణకం అంట తెలుగులో దీన్ని. నార్మల్ రేంజ్ 2.019 నుంచి 4.721 మధ్య ఉంటే ఈ యొక్క బోలు ఎముకల వ్యాధి గుణకం అనేది ఎంత శాతం ఉంది మనం తెలుసుకోవచ్చు. ఇందులో మనకు యాజ్ యూజువల్గా ఇంతకుముందు చెప్పినట్టండి, ఫస్ట్ రిపోర్ట్లో వచ్చింది మీకు మన బాడీకి ప్రధానంగా కాల్షియం ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, అదేవిధంగా వయసు పెరిగే కొద్దీ ఆస్టియోపోరోసిస్ ఏ విధంగా పనిచేస్తుంది అని ఉంటుందండి. దీంట్లో ఈ రిపోర్ట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. 4వ రిపోర్టు, లాస్ట్ వన్ అండి, రొమాటిజం కోఎఫిషియంట్. నార్మల్గా వచ్చింది 4.023 నుంచి 11.62 మధ్య ఉంటే ఈ యొక్క రొమటాయిడ్ గుణకం అనేది ఎంత ఉంది అనేది మనం తెలియడానికండి ఎముకల కీళ్ళు కావచ్చు, జాయింట్లలో కావచ్చు, మృదులా స్థితి ఏ విధంగా ఉంది అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనము మన బాడీకి వచ్చింది ఏ విధంగా వృద్ధి చెందుతాయి, ఏ విధంగా ఎముకల సాంద్రత ఉంది అని మనం ఐడెంటిఫై చేసి ఈ రిపోర్ట్ ద్వారా. ఇప్పుడు మీకు ఈ 4 రకాలైనటువంటి రిపోర్ట్లో 5 రకాలు ఏది ఉన్నప్పటికీ మనం కాల్షియం మెగ్నీషియం D3 ఇస్తాం, ఆర్థోకేర్ జ్యూస్ ఇస్తాం, ఫ్లాక్సీడ్ క్యాప్సల్ ఇస్తాం, హిమాలయన్ శిలాజిత్ రెజిమ్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఎముకలకు సంబంధించిన వాటిల్లో ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం బాధపడే వాళ్లకు కాల్షియం మెగ్నీషియం D3 ఇస్తాం, ఆర్థోకేర్ జ్యూస్ ఇస్తాం, ఫ్లాక్సీడ్ క్యాప్సల్స్ ఇస్తాం, హిమాలయన్ శిలాజిత్ రెజిమ్ ఇస్తాం. ఇది ఇవ్వగలిగామంటే 100% చాలా అక్యురేట్గా ఈ యొక్క బాధపడుతుందండి, ఈ యొక్క ప్రాబ్లం అనేది మనకు ఐడెంటిఫై అవుతుందండి. ఇది జస్ట్ అండి అనాటమీ క్లాస్ లేదు దీనికి. బోన్ గ్రోత్ ఇండెక్స్, ఇందులో 5 రకాల రిపోర్ట్లు కనపడతాయి సార్. అంటే జస్ట్ ఇది గ్రోత్ ఏ విధంగా ఉంది, వృద్ధి ఏ విధంగా ఉంది తెలుస్తుందండి. బోన్ ఆల్కలైన్ ఫాస్ఫేట్ నార్మల్ వచ్చింది 0.433 నుంచి 0.796 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. కాల్సిలిన్ 0.525 నుంచి 0.81 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. నెక్స్ట్ రిపోర్ట్, స్టేటస్ ఆఫ్ లాంగ్ బోన్ హీలింగ్ 0.713 నుంచి
0.992 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. సార్ కొంచెం దగ్గర పెట్టండి. ఇంకా నెక్స్ట్ అండి, షార్ట్ బోన్ క్యాటలేజ్ హీలింగ్ సిచ్యువేషన్ 0.202 నుంచి 0.99 మధ్య నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. ఏపీపీ హీల్ లైన్ లాస్ట్ వన్ 0.432 నుంచి 0.82 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. నార్మల్ కలరా, మైల్డ్ అబ్నార్మల్ ఉందా, మాడ్యులేట్ అబ్నార్మల్ ఉందా, సివియర్లీ అబ్నార్మల్ ఉందా, దీన్ని బట్టి మనము ఈ సింబల్స్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఎముకల్లో పెరుగుదల ఏ విధంగా ఉందనేది ఈ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ ఆల్ రొమటాయిడ్ ఆర్థరైడ్ అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఎప్పుడైతే మన బాడీ కావాల్సిన కాల్షియం ఎంత తగ్గుతుందో, తగ్గినా పెరిగినా ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని బట్టి ఎముకలకు సంబంధించిన వ్యాధులు వస్తాయండి. దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సార్, లాస్ట్ రిపోర్ట్ సార్. స్లైడ్ పైకి వేయండి మల్లికార్జున సార్. బ్లడ్ షుగర్ నెక్స్ట్ వన్, లాస్ట్ రిపోర్ట్ ఈరోజు బ్లడ్ షుగర్ రిపోర్ట్ అండి. దీంట్లో లీడర్స్ మీరందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా. ఈ బ్లడ్ షుగర్ రిపోర్టు నైట్ టెస్ట్ చేసే ముందు వాళ్ళ ఆల్కహాల్ కానీ మత్తు పానీయాలు కానీ గుట్కాలని 24 గంటల ముందు మానాలి. ప్రశాంతంగా నిద్రపోవాలి. అర్లీ మార్నింగ్ టీ కాఫీ తాకన్నా మనం రిపోర్ట్ చేసినప్పుడు దీంట్లో మనకు 50% అక్యురెన్సీ వస్తుంది. ఎందుకంటే మనం బ్లడ్ శాంపుల్ తీసుకోం కాబట్టి దీని ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చండి. ఇది 100% వచ్చిందే ఖచ్చితంగా బ్లడ్ ద్వారా అయితేనే. HbA1 టెస్ట్, హిమోగ్లోబిన్ H1 టెస్ట్ గత 90 రోజుల్లో ఏ విధంగా ఉంది షుగరు, దాన్ని బట్టి మనం చేయొచ్చు. ఇది దీని రిపోర్ట్ ద్వారానే షుగర్ ఉందని నిర్ధారణ మనం చేయలేము. నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. జస్ట్ సిమ్టమ్ ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చండి దీని ద్వారా. ఇప్పుడు దీంట్లో బ్లడ్ షుగర్లో చూసుకున్నప్పుడు 3 రకాల రిపోర్ట్లు మనకు కనపడతాయండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఇన్సులిన్ సెక్రేషన్ అంటే ఇన్సులిన్ యొక్క గుణకం పెరిగితే మనకి ఏ విధంగా ఉంటుంది, తగ్గితే ఏ విధంగా ఉంటుంది, మన అందరం కూడా దీంట్లో జస్ట్ మనం తెలుసుకోవచ్చండి. షుగర్ తక్కువగా ఉండకూడదు, ఎక్కువగా ఉండదు. ఇన్సులిన్ ఉత్పత్తి సెక్రేషన్ అనేది పెరిగినా ప్రాబ్లమే, తగ్గినా ప్రాబ్లమే. ఇప్పుడు మనము ఇన్సులిన్ యొక్క గుణకం పెరిగితే శరీరంలో నిల్వ చేయడానికి క్యాలరీలను కొవ్వుగా మార్చడం సులభము, తద్వారా ఉపాయకాయం అనేది వస్తుందండి. అదేవిధంగా ఇన్సులిన్ యొక్క గుణకం విలువ తగ్గితే మన బాడీ కావాల్సిన చక్కెర, ప్రోటీన్స్, క్రొవ్వు, నీరు, ఎలక్ట్రోలైట్లు మొదలైన ఇన్సులిన్ స్రావకం సరిపోకపోవడం వల్ల కలిగే జీవక్రియ రుగ్మతలు కనిపిస్తాయన్నమాట. దీంట్లో యాసిడ్ బేస్ బ్యాలెన్స్ రుగ్మతలు తరచుగా తీవ్రంగా సరిపోవడానికి ఇన్సులిన్ స్రావాన్ని కనిపిస్తుంది. దీనివల్ల మనకు వచ్చింది పాలిపాగియా, పాలియూరియా, పాలిడిస్పిసియా, మంచి ఆకలి, బరువు తగ్గడం, ఉభయకాయం, అలసట, బలహీనత, ఈ లక్షణాలన్నీ కనపడతాయండి ఈ యొక్క ఇన్సులిన్ యొక్క గుణకం తగ్గితే. దీర్ఘకాల రోగుల పరంగా చూసుకున్నప్పుడు హృదయ మరియు సెరిబ్రోవాస్కులర్, మూత్రపిండాలు, కళ్ళు, నరాల వ్యాధులు కూడా మనకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. తీవ్రమైన కేసులతో ఒత్తిడి వల్ల రోగులకు కీటో యాసిడోసిస్, హైపర్ స్మాల్మర్ కోమా, లాక్టిక్ ఆసిడోసిస్ ఉత్పత్తి చేయవచ్చు అనమాట ఈ యొక్క ఇన్సులిన్ అనేది గుణకం తగ్గితే. ఇది మనకు తరచుగా మూత్రపిండాలు ఎక్కువగా మూత్రం వచ్చింది, ఎక్కువగా రావడం, ఇన్ఫెక్షన్ సోకడం, రకరకాల ఈ యొక్క రిపోర్ట్ ద్వారా మనం కనుక్కోవచ్చండి. నెక్స్ట్ రిపోర్ట్ బ్లడ్ షుగర్ కోఎఫిషియంట్ నార్మల్ రేంజ్ పరంగా చూసుకున్నప్పుడు 2.163 నుంచి 7.321 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. అంటే భోజనం తర్వాత 1 నుంచి 2 గంటలు మరియు అదేవిధంగా మనం ఒత్తిడికి గురైనప్పుడు గ్లూకోజు, అడ్రినల్ తయారీ ఇంజెక్షన్ ద్వారా శరీర పెరుగుదల కనిపిస్తుందండి. దీనివల్ల ఇన్సులిన్ లోపం వల్ల మనకు వచ్చింది టైప్ 1 డయాబెటిక్స్, టైప్ 2 డయాబెటిక్ మనకు ఐడెంటిఫై చేయొచ్చు.
రక్తంలో చక్కెర పెంచే హార్మోన్ల స్రావం పెరుగుదల కావచ్చు, పూర్వ పిట్యూటరీ గ్రంథి, అడ్రినల్ కార్టరాక్స్ హైపర్ యాక్టివిటీ కనిపిస్తుంది. అడ్రినల్ హైపర్ యాక్టివిటీ, హైపోథైరాయిడిజం, దీనివల్ల మనకు వచ్చింది వాంతులు, విరేచనాలు, జ్వరము, అదేవిధంగా చక్కెర వ్యాధి అండి. ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. ఇప్పుడు మన బాడీకి ఎప్పుడైతే రక్తంలో చక్కెర తగ్గడం వల్ల శారీరక క్రీడలు మరియు ఆకలి, అధిక ఇన్సులిన్ స్రావకం, క్రియాత్మక ఇన్సులిన్స్, అధిక రుగ్మత, అధిక ఇన్ఫెక్షన్లతో కనిపించడం కావచ్చు, ఇన్సులిన్ లోపం వల్ల కావచ్చు, నోటి ద్వారా తీసుకునే హైపర్ క్లాసిమియా మందు ద్వారా కావచ్చు, థైరాక్సిన్ సరిపోకపోవడం కావచ్చు, హైపోథైరాయిడిజం కావచ్చు, రక్తంలో చక్కెర అధికంగా తగ్గడం కావచ్చు, జన్యు ఎంజైమ్ లోపం వల్ల కావచ్చు, గ్లైకోజన్ సింథసిస్ లోపం వల్ల కావచ్చు, కిడ్నీ యాంగ్ లోపం, రక్తము మరియు మధుమేహం వల్ల కావచ్చు. రక్తంలో చక్కెర తగ్గింపుకు మూల కారణం దీర్ఘకాలిక పోషకాహార లోపము మరియు తీవ్రమైన కాలేయ గాయాలండి. దీని ద్వారా మనకు రక్తంలో చక్కెర తగ్గింపు అనేది తగ్గుతుంది. లాస్ట్ రిపోర్ట్, యూరిన్ షుగర్ కోఎఫిషియంట్ నార్మల్ రేంజ్ పరంగా చూసుకున్నప్పుడు 2.204 నుంచి 2.81 అని మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. అంటే మూత్ర చక్కెర గుణకం ఎంత శాతం ఉంది అని మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చండి. దీని ద్వారా మనము మూత్ర చక్కెర గుణకం తగ్గితే ఏమవుతుంది, పెరిగితే ఏమో దాని గురించి ఒకసారి తెలుసుకున్నాం. ఇప్పుడు యూరిన్ షుగర్ కోఎఫిషియంట్ అంటే మూత్ర చక్కెర గుణకం తగ్గితే మనకి ఏమవుతుందంటే శరీరం ఆరోగ్యము, తేలికపాటి పాలిడిస్పియా, పాలిపేజియా, పాలియూరియా, శరీర బరువు తగ్గడం లక్షణాలు మరియు ఉప ఆరోగ్య స్థితి అనేది కనపడుతుందండి. అదేవిధంగా మూత్ర చక్కెర వ్యాధి గుణకం పెరిగితే శారీరక గ్లైకోసూరియా, గర్భధారణ చివర ఒకసారి మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఆహారం తీసుకోవడం, మహిళలు మరియు చను బాలింతలు కావచ్చు, మూత్రపిండ గ్లైకోసిమియా, మూత్రపిండ గ్లూకోజును థ్రెషోల్డ్ ఆరోగ్యకరమైన వ్యాధి కంటే తక్కువగా ఉన్న వాళ్ళు కావచ్చు, మూత్రపిండం గొట్టము గ్లూకోజ్ పునఃశోషణ పనితీరు తగ్గడం కావచ్చు, పాథలాజికల్ గ్లూకోసూరియా, డయాబెటిక్, హైపర్ థైరాయిడిజం వ్యాధులు బాధపడేవారు కావచ్చు, ఊపిరితిత్తుల్లో బాధపడేవారు కావచ్చు, మధుమేహం, రక్తస్రావ గుణకం బాధపడేవారు కావచ్చు, బాడీలో విపరీతమైన వేడి ఉన్న వాళ్ళు కావచ్చు, కిడ్నీ లోపం ఉన్న వాళ్ళు కావచ్చు. ఈ యొక్క యూరిన్ షుగర్ ఇన్ఫెక్షన్ అనేది యూరిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఐడెంటిఫైని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు ఈ 3 రకాల రిపోర్ట్లు ఎదిరినప్పటికీ చక్కెర వ్యాధికి మనకు వచ్చింది షుగర్ వ్యాధికి అండి. మన దగ్గర యాంటీ డయాబెటిక్ టాబ్లెట్ 500 mg ఉంది, 1200 mg ఉంది, 1250 mg ఉంది. అదేవిధంగా యాంటీ షుగర్ టాబ్లెట్ కూడా ఉంది మన దగ్గర. అదేవిధంగా షుగర్ కంట్రోల్ జ్యూస్ ఇస్తాము, దీంతో పాటు మిల్క్ 3 సెల్ డ్రాప్స్ ఇస్తాము. అదేవిధంగా ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ అనేది మ్యాండేటరీగా ఇవ్వగలిగామంటే ఈ యొక్క మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ వాడినప్పటికీ, షుగర్ ఉన్నప్పటికీ శాశ్వత నివారణ ద్వారా మనం ఐడెంటిఫై చేసుకొని ఇవ్వచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. రికార్డ్ ఆఫ్ చేయండి మళ్ళీ సార్.